అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథము 75 కీర్తన 6, 7 వచనాలు. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించెను, ఒకని హెచ్చించెను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, తూర్పు నుండైనా, పడమటి నుండైనా, అరణ్యం నుండైనా హెచ్చు కలగదు. హెచ్చింపు రాదు. కానీ ఇక్కడ చూస్తున్నాం దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. సో మనల్ని తగ్గించాలన్నా, మనల్ని హెచ్చించాలన్నా అది కేవలము యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. సో తీర్పు తీర్చువాడు ఆయనే. మన ప్రవక్తను బట్టి దేవుడు మనల్ని తగ్గించడం, హెచ్చించడము అనేది మనకి వాక్యాల్లో చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అంటే మనము దేవుని పట్ల మన ప్రవక్తని ఎలా ఉందో దాన్ని బట్టి దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఎగ్జాంపుల్ బైబిల్‌లో సుంకరి, పరిసేయుడు ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. కానీ పరిసేయుడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించాడు. దేవా నేను నీకు ఇది ఇస్తున్నాను కదా, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అంటూ తను తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి మాత్రము నీ వైపు కనులెత్తి చూడనుకునే పాత్రను కాదయ్యా అని నేలను తల దించుకుంటూ తను తను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరి ప్రార్థనలో తగ్గింపు అనేది దేవుడు చూశాడు. పరిసేయుడు తను తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి తను తను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. సో అందుకే సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం వాక్యాలు చూస్తున్నాం. సుంకరిని దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఏమాట నీ జీవితంలో కూడా తీర్పు తీర్చేవాడు ఆయనే. సో పడమటి వైపు నుంచో, లేకపోతే తూర్పు వైపు నుంచో, అరణ్యం నుంచో నీకు తీర్పు అనేది రాదు. నీకు హెచ్చింపు అనేది రాదు. సో నువ్వు దేవుడి పట్ల తగ్గించుకొని జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒకగానొక దినాన నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను హెచ్చించబోయేదే ఆయనే. సో కాబట్టి దేవుని పట్ల తగ్గించుకొని జీవిద్దాం. ఖచ్చితంగా అతి త్వరలో దేవుడు నిన్ను అనేక మందికి మరి ఉన్నతమైన స్థానంలో దేవుని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. మరణాత. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. మరణాత.